హాయ్ ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన బ్రూస్ లీ మూవీ ఈ రోజు రిలీజ్ అయింది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరు గెస్ట్ రోల్ చేయగా బ్రహ్మానందం, రావు రమేష్, నదియా, పవిత్ర లోకేష్, జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మానందం, అరుణ్ విజయ్ తదితరులు నటించారు. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కోన వెంకట్, గోపి మోహన్ రచనలో సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస, దర్శకత్వం శ్రీను వైట్ల తీసిన ఈ మూవీ రివ్యూ చూద్దాం. మెగాస్టార్ రామ్ చరణ్ కామెడీ అండ్ యాక్షన్ చిత్రాల దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్ లో తెరకెక్కిన బ్రూస్ లీ సినిమాపై రిలీజ్ కు ముందే ఎన్నో అంచనాలు ఉన్నాయి. చెర్రీ మొగదిర సినిమాకు ముందు కూడా ఇంత టెన్షన్ పడ్డాడో లేదో తెలియదు, కానీ బ్రూస్ లీ సినిమాకు రిలీజ్ విషయంలో చెర్రీ చాలా టెన్షన్ గా ఉన్నాడు. మెగాస్టార్ చిరు దాదాపు 6 సంవత్సరాల విరామం తర్వాత మళ్ళీ ముఖానికి రంగేసుకుని వెండి తెరపై చిన్న గెస్ట్ రోల్లో ఎంట్రీ ఇవ్వడం కూడా బ్రూస్ లీ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. దూకుడు బాద్షా తర్వాత ఎక్కడికో వెళ్లిన శ్రీను వైట్ల ఆగడు తర్వాత నేల మీదకు వచ్చారు. చెర్రీ గోవిందుడు అందరు వాడలే సినిమా కూడా అంచనాలను అందుకోలేదు. దీంతో బ్రూస్ లీ హిట్ కోసం శ్రీను వైట్లతో పాటు చెర్రీ కసితో పనిచేశారు. రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్, కోన వెంకట్, గోపి మోహన్ రచన, డివివి దానయ్య భారీ బడ్జెట్తో నిర్మించడంతో బ్రూస్ లీపై టాలీవుడ్లో ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలను బ్రూస్ లీ ఎంతవరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం. బ్రూస్ లీ స్టోరీ: ప్రముఖ కుంఫు ఫైట్ మాస్టర్ బ్రూస్ లీని తన రోల్ మోడల్ గా భావిస్తూ బ్రూస్ లీని అనుసరిస్తూ చిన్నప్పటి నుంచే ఫైట్లు చేస్తుంటాడు హీరో కార్తిక్ అలియాస్ బ్రూస్ లీ. రామ్ చరణ్. కార్తిక్ ది ఓ అందమైన కుటుంబం. అమ్మ, నాన్న, అక్క వీరి కుటుంబంలో ఉంటారు. కార్తిక్ తన కుటుంబ పోషణ కోసం ఫైట్ మాస్టర్ అవతారం ఎత్తి సినిమాల్లో ఫైట్ మాస్టర్ గాను, హీరోలకు డూబ్ గాను పనిచేస్తుంటాడు. రామచంద్రరావు కూడా జయరాజ్, సంపత్ రాజ్, వసుంధర, నదియా చెందిన వసుంధర ల్యాబ్స్ లో పనిచేస్తుంటాడు. ఈ స్టోరీ ఇలా ఉంటే వీడియో గేమ్ డెవలపర్ రియా రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పటికైనా పోలీసునే పెళ్లి చేసుకోవాలని కలలు కంటూ ఉంటుంది. ఓ రోజు అనుకోకుండా మన హీరో కార్తిక్ చూసి అతడిని పిచ్చి పిచ్చిగా ప్రేమించేస్తుంది. మనోన్ని ఓ సూపర్ హీరోగా చేసేస్తుంది. కార్తిక్ ను సూపర్ హీరోగా పెట్టి ఓ గేమ్ డెవలపర్ చేస్తుంటుంది. పోలీస్ పిచ్చి ఉండడంతో ఆమె చేసిన పనుల వల్ల ఆమె అనుకోని సమస్యల్లో చిక్కుకుంటుంది. ఆమెను ఆ సమస్యల నుంచి కాపాడేందుకు ట్రై చేసిన బ్రూస్ లీకి దీపక్ రాజ్, అరుణ్ విజయ్ గ్యాంగ్ తో వైరం ఏర్పడుతుంది. వసుంధర ల్యాబ్స్ అధినేత లైనా జయరాజ్, వసుంధర తమ వద్ద పనిచేసే రామచంద్రరావు కుమార్తె కృతిని తమ ఇంటి కోడలుగా చేసుకోవాలని అనుకుంటారు. ఈ సంబంధం గురించి చర్చలు జరుగుతుండగా జయరాజ్ గురించి బయట ప్రపంచానికి కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. అదే తరుణంలో బ్రూస్ లీ లైఫ్ లోకి దీపక్ రాజ్ రూపంలో కొన్ని సమస్యలు వస్తాయి. జయరాజ్, దీపక్ రాజ్ వల్ల తమ కుటుంబం చాలా ఇబ్బందుల్లో ఉందని తెలుసుకున్న బ్రూస్ లీ తన కుటుంబాన్ని రక్షించుకునేందుకు చివరకు ఏం చేశాడు, ఈ విలన్ల బారి నుంచి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు, అసలు దీపక్ రాజ్ ఎవరు, అతని వెనుక ఉన్న స్టోరీ ఏంటి, బ్రూస్ లీ కష్టాల్లో ఉన్నప్పుడు మెగాస్టార్ చిరు సడన్గా సర్ప్రైజ్ ఇచ్చి బ్రూస్ లీకి చేసిన సాయం ఏమిటి అన్న ప్రశ్నలకు సమాధానమే బ్రూస్ లీ సినిమా. బ్రూస్ లీ మూవీ గురించి చెప్పాల్సి వస్తే ఎలాంటి సుత్తి లేకుండా నేరుగా కథలోకి వెళ్ళిపోతుంది. ముందు అరగంట ప్రేక్షకులు చాలా ఇంట్రెస్టింగ్ గా సినిమా కనెక్ట్ అవుతారు. ఇంట్రొడక్షన్ సాంగ్, ఫైట్, కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ తో సినిమా స్టార్టింగ్ లో చక్కచక్క ముందుకు కదులుతుంది. అలాగే మంచి ట్విస్ట్ తో ఇంటర్వెల్ బ్యాక్గ్రౌండ్ కూడా రక్త కట్టుతుంది. ఫ్రీ క్లైమాక్స్ లో వచ్చే బోట్ ఫైట్, చేసింగ్ సీన్స్ కూడా కొత్తగా ఉండి ఆకట్టుకుంటాయి. కథ విషయానికి వస్తే ఎప్పుడో టాలీవుడ్ లో 10 సంవత్సరాల క్రితం వచ్చిన ఓల్డ్ ఫార్మాట్ స్టోరీని తీసుకుంటే దానికి కోన వెంకట్, గోపి మోహన్ అంతే పాత చింతకాయ పచ్చడి ఫార్మాట్ లో కథనం రాసి పడేసి తమ పని అయిపోయింది అనిపించారు. అయితే ఇలాంటి పాత స్టోరీలో ట్విస్టులు ఉన్న ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేసేవారు. ఈ ట్విస్టులు కూడా సరిగా లేవు. సినిమా ఫస్ట్ హాఫ్ వరకు బాగానే నడిపించిన శ్రీను వైట్ల సినిమాకు కీలకమైన ట్విస్టులను ఇంటర్వెల్ బ్యాంగ్ లో చెప్పేయడంతో సెకండ్ హాఫ్ ఇంట్రెస్టింగ్ గా లేదు. సెకండ్ హాఫ్ లో డైరెక్టర్, రచయితలు తమకు అలవాటైన రీతిలోనే బ్రహ్మానందాన్ని పెట్టి చేసిన కామెడీ వర్కౌట్ అవ్వలేదు. సరికథ చాలా సిల్లీగా ఉంది. శ్రీను వైట్ల నుంచి కామెడీ ఎక్కువగా ఆశించే ప్రేక్షకులకు ఈ సినిమాలో ఆ స్థాయిలో ఎంటర్టైన్మెంట్ దొరకదు. డి రెడీ దూకుడుతో పోల్చుకుంటే కామెడీ పాలు తగ్గాయి. బాలీవుడ్ నటి టిసికా చోప్రా క్యారెక్టర్ ఎందుకు వస్తుందో, ఎందుకు వెళ్తుందో ఎవ్వరికీ అర్థం కాదు. ఇక సినిమాలో విలనిజం స్ట్రాంగ్ గా డిజైన్ చేసుకోవాలి. అప్పుడే హీరోయిజం ఎలివేట్ అయ్యి ప్రేక్షకుడు సినిమాకు బాగా కనెక్ట్ అవుతాడు. విలన్ అరుణ్ విజయ్ 2 సీన్లలో కనపడి ఒకసారి హీరో చేతిలో దెబ్బతిని కోమాలోకి వెళ్ళడం, మరో సీన్లో చచ్చిపోవడం జరుగుతుంది. దీనికి ప్రేక్షకుడు సింక్ కాడు. అలాగే ముందు నుంచి చెబుతున్నట్టుగా ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. సినిమా రన్ టైం కూడా 155 నిమిషాలు ఉండడంతో బాగా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. ఫస్ట్ హాఫ్ లో 6 నిమిషాల సీన్లతో పాటు సెకండ్ హాఫ్ లో వేస్ట్ సీన్లను ఎడిట్ చేస్తే సినిమాకు బాగా హెల్ప్ అయ్యేది. ఓవరాల్ గా కథనం చూసుకుంటే ఫస్ట్ హాఫ్ లో కథలోకి ఎంట్రీ అవ్వడం, ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే ట్విస్టులు బాగానే ఉన్న ఊహాజనిత సెకండ్ హాఫ్
సిస్టర్ సెంటిమెంట్ పడకపోవడం పేలని కామెడీ మైనస్ అయ్యాయి. ఇక క్లైమాక్స్ మళ్ళీ కాస్త ఇంట్రెస్టింగ్ గా ముగుస్తుంది. ఇక నటుల పర్ఫార్మెన్స్ గురించి చెప్పుకోవాల్సి వస్తే చెర్రీ చాలా రోజుల తర్వాత తన స్టైల్ మార్చుకొని ఓ ఫ్రెష్ లుక్ లో కనిపించాడు. డాన్సులు ఫైట్లు బాగానే ఇరగదీశాడు. ఇక చెర్రీ తన గత సినిమాలకు భిన్నంగా కామెడీ పండించాడు. శ్రీను వైట్ల చాలా కేర్ తీసుకొని చెర్రీ కోసం ఓ కామెడీని డిజైన్ చేశాడు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అందాలు ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఓ స్టార్ హీరో సినిమాలో ఈమె ఈ రేంజ్ లో అందాలు ఆరబోయడం ఇదే ఫస్ట్ టైం. ముఖ్యంగా రకుల్ అందాలు పాటల్లో ఆమెను చూస్తే యూత్ ఆమె మాయలో పడడం ఖాయం. చెర్రీ రకుల్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చక్కగా వర్కౌట్ అయింది. చెర్రీ సిస్టర్ గా కనిపించిన కృతి కర్బంద క్యూట్ గా ఉండి తన పాత్రకు సమర్థవంతంగా పోషించింది. ఇక సినిమాతో పరిచయమైన ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం తనయుడు రాజ్ తరుణ్ చాలా బాగా నటించాడు. యంగ్ విలన్ గా తనదైన స్టైల్లో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి తనకు ఇచ్చిన క్యారెక్టర్లు బాగా చేశాడు. నదియా అత్తారింటి దారి తరహాలోనే రిచ్ బిజినెస్ ఉమెన్ గా మరోసారి కనిపించింది. చెర్రీకి తల్లిదండ్రులుగా రావు రమేష్, పవిత్ర లోకేష్ కూడా చాలా మంచి పాత్రల్లో కనిపించారు. సెంటిమెంట్ సీన్లలో వీరిద్దరి నటన బాగా ఎలివేట్ అయ్యింది. ఇక సంపత్ రాజ్ డైరెక్టర్గా, జయప్రకాష్ రెడ్డి హీరోగా, బ్రహ్మాజీ, పోసాని కృష్ణమురళి నవ్వించారు. ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేసిన మెగాస్టార్ గురించి స్పెషల్గా చెప్పుకోవాలి. 8 సంవత్సరాల తర్వాత తెరపై తలుక్కుమన్న చిరును చూస్తుంటే ఆయన యంగ్ ఏజ్ లో ఉన్నారా అన్న అనుమానం కలగక మానదు. చేసింది గెస్ట్ రోల్ అయిన రఫ్ అండ్ టఫ్ మాస్ లుక్ లో అందరినీ అలరించారు. చిరు థియేటర్ లో ఎంట్రీ ఇవ్వడం ఆయన ఫ్యాన్స్ కు సంక్రాంతి పండగే. జస్ట్ టైం గ్యాప్ అంతే, టైమింగ్ లో మాత్రం గ్యాప్ ఉండదు. లాంటి పంచ్ డైలాగ్ విసిరిన చిరు తన పెర్ఫార్మెన్స్ తో పాటు డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్ లో నటించి సినిమాను 5 నిమిషాల పాటు పీక్స్ కు తీసుకెళ్లారు. బ్రూస్లీ టీంలో సాంకేతికంగా చూసుకుంటే మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీకి 100కి 100 మార్కులు వేసేశారు. చాలా తక్కువ టైంలో అతడు ఇచ్చిన అవుట్పుట్ ఎక్సలెంట్. నిర్మాత దానయ్య పెట్టిన ప్రతి ఖర్చు తెరపై కనబడేలా చేయడం మంచి వర్క్ చేశాడు. తమన్ సంగీతం విషయానికి వస్తే పాటలు ఇప్పటికే బ్లాక్ బస్టర్. ఆర్ఆర్ విషయంలో చాలా చోట్ల మెప్పించాడు. ముఖ్యంగా చిరు క్యారెక్టర్ వచ్చినప్పుడు బీట్ సాంగ్ మ్యూజిక్ బాగుంది. ఎంఆర్ వర్మ ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ లో బాగున్నా సెకండ్ హాఫ్ లో సాగదీసినట్టు ఉంటుంది. అయితే డైరెక్టర్ ఇచ్చిన సీన్లే అలా ఉంటే ఎవరు ఏం చేయలేరు. నారాయణ రెడ్డి ఆర్ట్ వర్క్ బాగుంది. ఫైట్స్ మాస్ ప్రేక్షకులను మెప్పిస్తాయి. నిర్మాత డివి విధానయ్య మాత్రం సినిమా కోసం బాగా ఖర్చు పెట్టాడు. ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ మెగాస్టార్ చిరు గెస్ట్ రోల్ అండ్ చెర్రీ డ్యాన్సులు, చెర్రీ రకుల్ ప్రీత్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అండ్ సినిమా స్టార్టింగ్, మనోజ్ పరమహంస విజువల్స్. ఈ సినిమాకు మైనస్ పాయింట్స్ ఏంటంటే 10 సంవత్సరాల క్రితం వచ్చిన ఫార్మాట్ స్టోరీని మళ్ళీ తీయడం, కోన వెంకట్ గోపిమోహన్ డెవలప్ చేసిన కథనం మరీ పరమ రొటీన్ గా ఉండడం, ట్విస్టులు లేకుండా సాగే కథనం అండ్ ఆసక్తి లేని సెకండ్ హాఫ్, వీక్ విలనిజం, బోరింగ్ సీన్లు అంటే ఎక్కువగా రన్ టైం ఉండడం, సినిమా లెంత్ ఎక్కువగా ఉండడం అండ్ బ్రహ్మానందం కామెడీ కూడా పండలేకపోవడం. ఫైనల్ గా మెగాస్టార్ రీ ఎంట్రీ ఇస్తుండడంతో ఎన్నో అంచనాలతో థియేటర్కు వచ్చిన ప్రేక్షకులకి చిరు మాత్రం ఫుల్ ఎనర్జీ ఇచ్చాడు. చెర్రీ డ్యాన్సులు, రకుల్ ప్రీత్ అందాలు సినిమాకు ప్లస్ అయితే రెగ్యులర్ రొటీన్ ఫార్మాట్ లో తెరకెక్కిన సినిమా ప్రేక్షకులకు నిరాశ మిగులుస్తుంది. ఏదో కొత్తగా ఉంటుంది, సినిమాలో ఎంతో ఉంటుంది అనుకున్న ప్రేక్షకుడికి నిరాశ తప్పదు. ఓవరాల్ గా బ్రూస్లీ మెగా ఫ్యాన్స్ మెప్పించే సినిమాగా మిగిలిపోతుంది. ఇది బ్రూస్లీ మూవీ సినిమా రివ్యూ. మరిన్ని మూవీ న్యూస్ కోసం రీమిక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.